ఈరోజు వ్లాగ్ ఏంటంటే బెడ్రూమ్ టూర్. సో నా బెడ్రూమ్ మీకు చూపిపోతున్నాను, రండి. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీధృతి డైరీ. సో ఫస్ట్ వెళ్ళి బెడ్రూమ్ చూడండి. ఇది వచ్చేసి నా ఫేవరెట్ బెడ్రూమ్ అన్నమాట. సో ఎవరు వచ్చినా నేను అన్నీ షేర్ చేసుకుంటాను ఈ బెడ్రూమ్ లోనే. సో ఇది నా ఫేవరెట్ బెడ్రూమ్. సో చూసేసారు కదా, ఇప్పుడు రండి. సో ఇది వచ్చేసి మేకప్ సెట్ అన్నమాట. దీంట్లో మా మదర్ నేను యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పూల కుండలు అన్నమాట, ఫ్లవర్ వాజ్. సో ఇది వచ్చేసి ఫ్లవర్ అన్నమాట, దీన్ని ఫ్లవర్ అంటారు, మా మమ్మీ చెప్పింది. ఎవ్రీ నైట్ నేను పడుకునేటప్పుడు వాటర్ పోసి పడుకుంటాను వీటికి. సో నా ఫేవరెట్ ఫ్లవర్ వాజ్ అన్నమాట. మా క్లాత్స్ అన్నమాట, ఇవన్నీ వేసుకుంటాం. కాకపోతే నేను చూసి భయపడతారన్నమాట, నేను అలాగే పెట్టుకుంటాను. సో నేను లాగేసి వేసుకుంటాను. సో అవి పడిపోయినా నాకు సంబంధం లేదు, మమ్మీ చూసుకుంటుందని నేనే వచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసు కదా, స్కూల్కి వెళ్తే ఇంతే ఉంటాయి కదా. సో చూసారు కదా, పెన్సిల్స్ అన్నీ ఒక చోట, పెన్స్ అన్నీ ఒక చోట, స్కేల్స్ అన్నీ ఒక చోట. ఇవన్నీ మాత్రం నేనే చేసుకుంటాను. సో ఇవి పడిపోయినా మళ్ళీ నేనే పెట్టుకుంటాను. మమ్మీ మాత్రం ఏం చెప్పిద్దంటే, ఇవి చేసేటప్పుడు నువ్వు అన్నీ నీట్గా పెట్టుకుంటే నీకు 5 స్టార్ చాక్లెట్స్ ఇస్తాను అంటది. సో అన్నీ కాకపోతే నీకు చూపించాను బట్టలు, కాకపోతే నేను అది ఏం చేయలేను. సో నెక్స్ట్ వచ్చేసి బెడ్, నా ఫేవరెట్ బెడ్ అన్నమాట. సో నేను మా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు, అందరు వచ్చినప్పుడు నేను ఇక్కడే షేర్ చేసుకుంటాను. సో సైలెంట్గా నేను చాక్లెట్స్ కూడా ఇక్కడే తింటాను అన్నమాట. సో ఎలా అంటే, ఈ పిల్లో వెనకాల అన్ని చాక్లెట్స్ పెట్టేసుకుంటాను మదర్కి తెలియకుండా. సో నైట్ టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తాను అన్నమాట. సో ఇది నాకు ఎంజాయ్గా ఉండిద్ది. సో మా మమ్మీ డాడీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే అన్నీ కొని నన్ను చాలా హ్యాపీ చేసుంటారు. సో నా బర్త్డే లాగ్లో మీరు చూసుంటారు, నా ఫేవరెట్ కేక్ తెచ్చారు. సో అవన్నీ కూడా సో మచ్ థ్యాంక్ యూ మమ్ అండ్ డాడ్ అని చెప్పాలి. సో ఇవన్నీ నా ఫేవరెట్ టాయ్స్. ముందుగా వచ్చేసి ఇది నా టెడీ బేర్. ఓకే, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చారు ఇది. సో ఇది నాకు తెలీదు ఎప్పుడైతే, నాకు అసలు చాలా ఇష్టం ఇదైతే. నేను పుట్టగానే నాకు ఇచ్చారు. సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా బొమ్మ, ఇది మేము కొనలేదు, మేము నారా షూటింగ్లో నేను గెలిచాను అనమాట. సో నాకు ఇది వచ్చింది, అందుకనే మా మమ్మీ డాడీ అన్ని కాంపిటీషన్స్కి పంపిస్తారనమాట. ఇది వచ్చేసి నా ఫేవరెట్ టైగర్. యాక్చువల్లీ నాకు టైగర్స్, లయన్స్ ఇష్టం లేదు, ఓన్లీ ఇది వచ్చేసి మా చెల్లిది అనమాట. సో తను ఫుడ్ తింటుంది, అలాగే నేను ఈరోజు ఎంజాయ్ చేసి మీకు చెప్పేస్తున్నాను, చెప్పకండి తనకి. ఇది వచ్చేసి నా టైగర్ అనమాట, ఇక్కడ పెడుతున్నాను. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ డాగ్. దీనికి ఐస్ పోయినాయి ధృతి వల్ల, ఎందుకంటే ధృతి గట్టి కొట్టింది, దీనికి ఐస్ పోయిన నాకు చాలా ఫేవరెట్ తెలుసా ఇది. ఇది పక్కనే పట్టుకొని పడుకుంటాను, పక్కకు పెట్టాను. సో ఇది వచ్చేసి టాటాయిస్ పిల్లో అన్నమాట, దాని మీద పడుకోవచ్చు. అది వచ్చేసి నా అన్నప్రసన్న ఫోటో. సో నేను అప్పుడు ఫస్ట్ వచ్చేసిన మనీ అన్నమాట. సో చాలా నాకు చెప్తున్నారు, నువ్వు మనీ టచ్ చేసావు, ఫుల్ నన్ను నవ్విచ్చేసారు అన్నమాట. తర్వాత చైన్ ముట్టుకున్నాను, తర్వాత బుక్, తర్వాత పెన్, తర్వాత ఫుడ్. ఫుడ్ యాక్చువల్లీ ఫస్ట్ పట్టుకున్నాను, మళ్ళీ మనీ దగ్గరికి వెళ్ళిపోయాను. సో
ఫుడ్ తింటూనే ఉంటారు మా మమ్మీ లాగా. ఇది ఏసీ లేదండి. సో మాకు విండో ఏసీ ఉందన్నమాట. మా డాడీ మాకు సర్ప్రైజ్ చేసి ఏసీ పెట్టించారు. మేము ఇది మా ఏసీ అన్నమాట. హ్యాపీగా ఆడుకుంటాం ఈ ఏసీ వల్ల. సో ఇక్కడ చాలా కూల్ అయిపోయింది. జస్ట్ ఆన్ చేస్తే ఇప్పుడే కూలింగ్ అయిపోయింది. సో చాలా బాగుంటుంది. ఏసీ గురించి అయితే ఇది అన్నమాట. వచ్చేసి మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నమాట. ఇది వచ్చేసి మేము అమెజాన్ లో ఆర్డర్ పెట్టాం. సో బాగుంది కదా. ఈ ట్రీ అన్నమాట. ఇది వచ్చేసి రెండు నేనన్నమాట. ఇది వచ్చేసి అమ్మ తృప్తి, ఇది వచ్చేసి నాన్న అమ్మ. మళ్ళీ వాళ్ళిద్దరే ఫ్యామిలీ ఫోటో. వాళ్ళు ఇద్దరు గుడి దగ్గర దిగాను అనమాట. సో ఇది వచ్చేసి మా నాన్నది, అది వచ్చేసి మా అమ్మ నాన్నది. ఇద్దరిది చాలా ఉన్నాయి ఫొటోస్ మావి లేకుండా. యాక్చువల్లీ ఇది మా రూమ్ కాబట్టి మావి లేకుండా మమ్మీ ఫొటోస్ వుడ్ కబోర్డ్స్ అన్నమాట. ఇవన్నీ వచ్చేసి మా తాతయ్య చేపించారనమాట, వుడెన్ కబోర్డ్స్. సో పాతకాలంలో మా తాతయ్య వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. యాక్చువల్లీ పైన ఇల్లు ఉండేది కాదు. సో ఇది వచ్చేసి మా తాతయ్య చేపించాడు వుడెన్ కబోర్డ్స్ అని. చూపిస్తే బాగోదు అనమాట. నేను అన్ని పడేస్తాను, నాకు తెలియదు. సో నేను చూపియాను, భయపడతారు కాబట్టి. చూడండి ఓవరాల్ లుక్. ఇది వచ్చేసి నా ఫేవరెట్ బెడ్షీట్ అన్నమాట. మమ్మీ అమెజాన్ లో ఆర్డర్ పెట్టింది. ఇవన్నీ ఆల్మోస్ట్ అమెజాన్ లోనే ఆర్డర్ పెట్టింది మమ్మీ. నాకు చాలా ఇష్టం. వచ్చేసి బటర్ఫ్లైస్ అలాగే లోటస్ ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి హార్స్ మీద ఒక అబ్బాయి హార్స్ రైడింగ్ చేస్తున్నాడు. నేను అన్నమాట అది. సో నేను హార్స్ రైడింగ్ చేస్తున్నాను. నేనే సెలెక్ట్ చేసుకొని వేయించుకున్నాను. సో బర్త్డే లాగ్ లో నా గిఫ్ట్స్ నేను ఆల్మోస్ట్ నాకు ఏమీ రాలేదు. అన్ని బ్యాడ్ గిఫ్ట్స్ వచ్చినాయి, మంచి గిఫ్ట్స్ కూడా వచ్చినాయి. సో ఒక మంచి గిఫ్ట్ చూపిపోతున్నాను మీకు. యాక్చువల్లీ మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. సో మా డాడీ ఒక గిఫ్ట్ ఇచ్చాడు, మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఆ గిఫ్ట్ ఏంటంటే నా పెన్సిల్ బాక్స్ అన్నమాట. నాకు చాలా నచ్చింది సర్ప్రైజ్ గా. ఇది వచ్చేసి నా పెన్సిల్ బాక్స్, ఓకేనా. ఇక్కడ వచ్చేసి లిప్స్టిక్ పెన్ అన్నమాట. ఇది లిప్స్టిక్ గా ఉండేది, కాకపోతే ఇది లిప్స్టిక్ పెన్. ఇది వచ్చేసి పెన్, అలాగే ఇది వచ్చేసి పెన్సిల్. దీని లిడ్ ని కూడా షార్ప్ చేయొచ్చు. ఇది వచ్చేసి నా పెన్. ఇది మొత్తం డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో ఇది కూడా నాకు షేర్ చేసుకోవాలనిపించింది. సో షేర్ చేసుకున్నాను. నా ఫేవరెట్ బాక్స్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దానికి కూడా ఎందుకు అంత చేసేయండి మరి, ఓకేనా. చాలా లైక్స్ ఉండాలి. మిమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాం. మీరు అడిగిన వీడియోస్ అన్ని పెడుతూ ఉంటాం. సో ఓకేనా. మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాం. బాయ్.